సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగు వడదిగాక వడది. ఈ ముచ్చట ఏడాది సంధి ఇగో ఇదే కుర్చీలో కూర్చొని మీకు చెప్పిన, రేవంత్ సారు కూడా చెప్పిన, షెయి పార్టీ లీడర్లకు కూడా చెప్పినా లేదా? మీరే గవాయి కదా. కానీ ఏమవుతున్నది ఇప్పుడు? అదే రేవంత్ సారు రైతులను నిలువుతా ముంచుతాండు. రైతు బంధు ఇచ్చినా అని చెట్ల మీద ఇస్తరాకులు కుట్టే ముచ్చట్లు చెప్పి ఇప్పుడు దోకా చేసిండు. ఇక ఈ ముచ్చట నాది కాదు లో, సారు మాటలు నమ్మి మోసపోయిన రైతులే చెప్తాండ్రు. చూడాలి, మీరు చూడురి. ఈ అధ్వానంకు నా వాడెత్తు గింత ఘోరం అనోళ్ళ. సాక్షాత్తు ముఖ్యమంత్రి రైతులను నిలువుత మోసం చేసుడేంది, ఉద్దర ముచ్చట్లతో తోకా చేసుడేంది. గింత పెద్ద మాట అన్నా అని రేవంత్ సార్ కోపం వచ్చినా మంచిదే. సార్కే గవాయి చూస్తాయి. ఇప్పుడు రైతు బంధు పైసలు వేసినావు అనుకుంటా 2 వారాల కింద చెప్పిండా రేవంత్ సారు. ఇక పాలాభిషేకాలు సంబరాలు ఒగ నడిచినాయా? 2 ఎకరాలు ఉన్నోళ్ళకైతే మొత్తం పైసలు పడ్డాయి, మొత్తం పైసలు వేసినామని కూడా చెప్పుకొచ్చిర్రు. కానీ అసలు కథ అలాగున్నది. ఇగో ఈ రైతుకు ఫోన్లు వచ్చిన మెసేజ్ చదువుర్రి. ఏమనున్నదంటే, రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని మన ప్రజాప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి 12,000 పెంచింది. తదనుగుణంగా 450 రూపాయలు మీ బ్యాంకు ఖాతా నంబరుకు జమ చేయబడినాయి. ఈ 450 రూపాయలను మీ పంట పెట్టుబడికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నా. ఇట్లు మీ ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇగో గిది ముచ్చట. కోపం వస్తుందా ఏంది? అనుసుకోర్రి ఎందుకైనా మంచిది. ఇక ఇప్పుడు సారి వేసిన ఈ 450 రూపాయలతోని ఇప్పుడు ఇత్తనాలు కొని రైతులు మస్తు పంట పండిస్తారన్నట్టు. 450 రూపాయలట, 450 రూపాయలు. గిదా పంట పెట్టుబడి సాయం అంటే? ఇక గిన్నిగనం పైసలను ఏం చేసుకోవాలను పాపం ఆ రైతుకే అర్థమైతలేదు కావచ్చు. కథకు నా వాడెత్తు. అసలు చెప్పుకునేదందుకు కొంచెం అన్నా ఇజ్జత్ అనేది ఉండాలనా లేదా? అరే 450 రూపాయలు వేసి పండుగ చేసుకోపో అనుడేందువల్ల? ఈ ఒక్క రైతనే కాదు, అందరు ఫోన్లలో గిసొంటి మెసేజ్లే. ఓట్లప్పుడేమో ఎకరానికి ఫస్ట్ 15,000 ఇస్తా అన్నాడు, అటెనక 12,000 అని మాట మార్చిండు రేవంత్ సారు. సరే ఆ 12,000 అన్న వేసిండా అంటే అది కాదు, ఇచ్చే పైసలల్లో కోతలు పెట్టుడు, కటింగ్లు చేసుడు. నలబోతీదే వస్తంతోటే మాకు భర్తనే ఉండేది. ఏది రైతు బంధు పడ్డదిరా అనగానే వచ్చేది తెచ్చుకునేది, ఆల్దంగా పోయేది. ఇప్పుడు తిరిగి ఇగో ఈ రూపాయలకు అయితే ఎన్ని రోజులు తిరిగినా రుణమాఫీకి తిరిగి కలెక్టర్కు 2 సార్లు దరఖాస్తు పెట్టినా. పెట్టంగా 1,20,000 మొన్న పడ్డాయి. మాపాయి ఈడేమంటాడు, ఊరి 1,20,000 నీకు వస్తాయి తీసుకపో అని అంటాడు. అరే నాకు కొద్దురా నాయన, నా బొక్కు నాకి నీ బ్యాంకులోకి ఎక్కలేక దిగలేక మా కాళ్ళు కూస్తున్నాయి, మా కొద్దురా నాయన నా బొక్కేది నాకు అంటే అసలు ఇస్తలేడు. పంచాయతీ పెట్టుకున్నాక నా బొక్కు నాకు ఇచ్చాడు. ఇస్తే నా బొక్కు తీసుకుని ఆల్దాక మరి ఆయన 1,20,000 లోన్ కావాలి మాకొద్దు, నీ బాకే పోతురా అని పోయినా నేను. అయితే నాకు 2 ఎకరాల వరకు పొలం ఉన్నది. ఈ వరకు రైతు బంధు వాళ్ళలేదు. రైతు బంధు 2 ఎకరాల వరకు వేసినా అని గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారు అంటుండు. మాకు ఈ వరకు కూడా 1 రూపాయి వాళ్ళలేదు. మా దగ్గర ఇంకా 20 గుంటలు ఉన్న కూడా మాకు వాళ్ళే అంటున్నారు. అయితే మేము ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కేసీఆర్ గారు పంట ఫస్ట్ ఎత్తుండే 5,000, మాకు ఎదురు చూడకుండానే మాకు 5,000 ఎత్తుండే. ఇది 15,000 లేకున్నా 6,000 2 ఎకరాల వరకు కూడా వాళ్ళు. అంతెందుకు, అయ్యో ఈ ముఖ్యర కరుణాకర్ అనే రైతుకు 1 ఎకరం కంటే ఎక్కువనే ఉన్నది భూమి. లెక్కకైతే ఈ రైతుకు 7,300 రూపాయల రైతు బంధు పైసలు పడాలి. కానీ సర్కారు వారు వేసింది ఎంతనో ఎరికేనా? 5,325 రూపాయలు. మరి కడమ పైసలు ఏమైనాయి కావచ్చు, ఎవరి జేబులకు పోయినాయి? ఇంకో రైతుకు ఎకరం మీద 28 గుంటల భూమి ఉంటే ఆయనకు 4,500 వేసిర్రు. ఈ రైతుకు కూడా పైసలు కడిగేసిండు అన్నట్టు. ఏం పాపం చేసినానికి ఇట్లా కటింగ్లు చేస్తారు ఈ సర్కారు వాళ్ళు? అసలు ఒక్క రైతుకు కూడా పైసలు బరాబర్ అవన్నీ వల్లేదటనొల్ల 1,000 రూపాయలు కోసేసిర్రు. గీదా ప్రజాప్రభుత్వం అంటే? గీదా రైతు బంధు సాయం అంటే? రైతుల మీద పాయరం అంటే గిట్లుంటా అది. ఇక రేవంత్ సారు మూలుక్కుంటా కోతలు పెట్టి ఇచ్చిన ఈ పైసలతోని వ్యవసాయం చేసుకోర్రి, పండుగ చేసుకోర్రి అన్నట్టు ఇంకా మెసేజ్లు. రేవంత్ రెడ్డి రైతు భరోసాని పెట్టి రైతు భరోసా ఏది చేయలేదు. 2 మాటలు ఇప్పటికీ. కేసీఆర్ ఉన్నప్పుడే 10,000 అయినా సరే బాగున్నది, కానీ ఈయన వచ్చి 12,000 ఇస్తాం 15,000 ఇస్తామని ఇంతవరకు కూడా గతి లేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బంగారు లెక్క, మాకు దేవుని లెక్క. ఆయన పాదాలకు నమస్కారం చేసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి వచ్చింది కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వచ్చిండు, ఇంతవరకు మమ్మల్ని తుంగల దొక్కినాలు చేస్తున్నాడు. మా ఊరోళ్ళకు 50-60 మంది కూడా ఉన్నా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా పడలేదు, రైతు భరోసా అనేది పడలేదు.
ఆ 2 లక్షల రుణమాఫీ అని పెట్టిండు, అది ఎవరికి పడ్డది ఏం కథనం ఏం కానీ మాకైతే పర్లేదు ఇంతవరకు. నాకు ఉన్న పొలం ఎకరన్నర ఉంది, ఇంతవరకు రైతు భరోసా అయ్యలే. వాడు కేసీఆర్ ఉన్నాగా ఎమ్మడెమ్మడేస్తుండే, వీడు సంవత్సరం వెళ్ళిపోయా ఇంతవరకు రూపాయి లేదు. ఏదో లేనిది ఎక్కువ వేస్తానే, 10 ఇస్తా అంటే వీడు 15 ఇస్తానే, 10 లేదు 5 లేదు. ఇస్తాడా లేకపోతే వీడు పోతాడా? ఇక మెసేజ్లు వచ్చిన వాళ్ళ కథ గట్లుంటే అసలు పైసలే పడని వాళ్ళది ఇంకో వారి కోస. ఇగో ఈడ మన సిద్దిపేట జిల్లా రైతులు ఉన్నారు, వీళ్ళకి ఏ పాటు రైతు బంధు పైసలు పడ్డాయి, ఎన్ని వేలేసిర్రు, ఏంది కథ వీళ్ళే చెప్తారు, వినాలే మీరంతా. ఎప్పుడైనా పడ్డాయి సార్, ఈ తాపకు ఒక్క రూపాయి రాదమ్మా. ఎప్పుడైనా 5,000 పడ్డాయి. 6,000 ఎత్తా, 7,000 ఎత్తా, 10,000 ఎత్తా అన్నాడు ఈయనే. ఇప్పుడు గెలిచిన ఆయనే ఒక్క రూపాయి బిల్లా ఎందుకు? మరి ప్రభుత్వం ఇది రేవంత్ ప్రభుత్వం భయపెట్టుకునే ఇట్టనా, లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎవరైనా కానీ అన్నం పెట్టిన దాత కన్న తండ్రి లెక్క చూసుకున్నాడు ఎవరైనా. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం అధిక పాపం చేస్తుండు ప్రజలను. మాకైతే పడలేదు, మా తమ్ముడికో ఎకరం ఉంది, నాకో ఎకరం ఉంది, మాకు పడలేదు. రేవంత్ రెడ్డి చెప్పేది బోకస్ గట్ట. ఎందుకనంటే ప్రజల మొత్తం అడుగుర్రి, అతడు వాగ్దానాలు చేసిన ఏదొక్కటి అమలు అయిందో ఆ ప్రభుత్వానికే తెలవాలి. మాకు మాత్రం గుడ్డి ప్రపంచం మాది. ఓట్లు అడిగేటందుకు వాళ్ళకి దమ్మున్నది కానీ అన్నం పెట్టేందుకు వాళ్ళకి శాతం అయితే లేదు. నాకు ఎకరంన్నర ఉంటుంది, ఎకరంన్నర. ఇంతవరకు కూడా సంవత్సరం నుంచి ఆయన ఎక్కి ఇప్పుడు ఇన్ని రోజులు అయింది కదా, 11 నెలలు 12 నెలలు అవుతుంది. మాకు ఆ పేరే వస్తలేదు, ఇచ్చినా పెట్టినా అనేది వస్తుంది కానీ మాకు అవి వచ్చలేదు గిచ్చలేదు. ఆడికి పోతున్నాం, ఎత్తండా ఎత్తలేడా, ఆడికి పోతే పైసలు ఏం లేవు, ఇప్పుడు ఎత్తలేడు అని చెప్తాను. ఇక అంతనే సపోర్ట్ కాళ్ళు మూసుకొని ఊకుంటున్నాం. ఇక ఒకడేమో మాకు వచ్చినాయి అనమాట, ఒకడేమో రాలేదన్నమాట. ఇక అంతనే ఊకుంటున్నాం, ఇక రావురా అనుకుంటున్నాం, సపోర్ట్ ఊకుంటున్నాం. విన్నారు కదా ఒక్కొక్కరు ఏమంటాన్లో, పాప మాకు ఎంత రంది పెట్టుకున్నారో చూడు. కాదా మరి వాళ్ళకి వాడి ఇంకోళ్ళు వాడకుంటే ఎట్లుంటుంది? కథనేమో గిట్లున్నది. ఇక ఇంకో దిక్కేమో ఈ చెయ్యి పాటోళ్ళు రైతు బంధు పైసలు వేసినాం అని టామ్ చేసుకుంటాను. అంటే ఒక అబద్ధాన్ని 100 మాటలు చెప్తే కొందరన్న నిజమని నమ్ముతారు అని సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టు ఉన్నది. ఎన్ని అబద్ధాలు ఆడినా నిజం కాకుండా పోతుందా అనోళ్ళ కళ్ళ ముందు కనబడేది అబద్ధం అవుతుందా? ఇది నమ్మించి నట్టేట ముంచుడు దగా చేసుడు కాకుంటే ఇంకేంటిది మరి? ఇక ఇది చాలదని ఇంకో కుట్రేషన్ కూడా నడుస్తుందట. కంప్యూటర్లకి వెళ్ళి రైతుల భూముల వివరాలే మాయమైపోతున్నాయి. లక్షల ఎకరాల లెక్క పత్రాలన్నీ గాయబ్ చేసి పడేసిర్రు. అంటే ఇదొక వంక అన్నట్టు. కంప్యూటర్లో భూముల వివరం లేదు కాబట్టి రైతు బంధు అని ఇట్లా చెప్పేందుకు అన్నట్టు. మంచి వంకనే దొరకబట్టుకున్నారు పాటు. సిలకలాది గట్టు ఒళ్ళో సిన్ని మేడారం, ఒళ్ళో సిరు వెలుగల తల్లి, ఒళ్ళో సమ్మక్క గద్దే. హంసలాది గట్టు ఒళ్ళో ఆది మేడారం, ఒళ్ళో అలరారుతుంది, ఒళ్ళో సారక్క గద్దే. సమ్మక్క సారక్క చిన్న జాతర శురువైందులో, పెద్ద జాతర అయిపోయినాక ఏడాది తర్వాత చిన్న జాతర నడుతుంది కదా. మరి చలో మేడారం ఆ ముచ్చట్లు చూసేసేద్దాం నడువురి. 2 ఏళ్లకోసారి సమ్మక్క సారక్క పెద్ద జాతర నడుస్తుంది కదా. ఆసియా ఖండంలోనే పెద్ద అడవి బిడ్డలు జరుపుకునే పెద్ద జాతర. అయితే మల్ల ఏడాది చిన్న జాతర చేస్తారు. బుజారం సందే చిన్న జాతర షాలైంది. బుజారం నాడు గిరిజన ఆచారం ప్రకారం మండమెలిగే పండగతోని చిన్న జాతర షాలైంది. ఇక ఈ నెల 15వ తారీఖు దాకా ఈ జాతర నడుస్తుందో. పేరుకు చిన్న మేడారం జాతరనే గాని ఇప్పుడు కూడా జనాలు ఎక్కడెక్కడికెళ్ళో అత్తరు. 100,000 1,000 కాదు, లక్షల మీదనే అత్తరట. సమ్మక్క సారలమ్మను తనివి తీరా మొక్కుకుంటారు.
ఇక మనకాడ మేడారం చిన్న జాతర ఇక ఇట్లా నడుస్తున్నది కదా. ఇక ప్రయాగరాజ్ల మహాకుంభమేళ జాతర చూడురులో వామ్మో కోట్ల మంది అత్తాన్రు. బుజారం మాఘ పున్నమి, అందుకే ఈ ఒక్క నాడే 2 కోట్ల మంది పుణ్యతానాలు చేసిర్రట. 2 కోట్ల మంది ఒక్క జాగల కచ్చుడంటే చిన్న ముచ్చట్నా అసలు. దేశంలో ఉన్న తొవ్వలన్నీ ప్రయాగరాజు దిక్కే పోతున్నాయి. భక్తులు సాధువులతోని ప్రయాగరాజు ఇగో ఇట్లా కనబడతాంది. ఒక్క నిమిషం వల్ల నా ఫోన్ ఏది ఎందుకన్నా మంచి జర ఫోన్ దూరంగా ఉంచుకోవాలి. అక్కడ ఉందా, సరే దూరంగానే ఉన్నది. అమ్మాయ ఈ ఫోన్లతోని పెద్ద సావు వచ్చింది కాదోళ్ళ. అంటే ఇన్స్టాగ్రాములు చూసుడు, వాట్సాప్ చాటింగులు చేసుడు, వీటి గురించి అంటలేను. ఇగో దీని గురించి అన్న జర వీడియో ఏందే పెట్టే, నేను కళ్ళు మూసుకుంటా. కానీ ఇగో ఈడ ఒక పెద్దక్క షాపింగ్ చేస్తాంది కదా. చక్కెర తీసుకుంటాందో షాయి పత్తే కొంటాందో మనకి తెలియదు. పక్క పొంటి పెనిమిటి కూడా ఉన్నాడు. ఇక ఆమె పాయింట్ జోబులో సెల్ ఫోన్ పెట్టుకున్నది. జిన్ను పాయింట్ కదా, వెనక జేబులో పెట్టుకొని షాపింగ్ చేస్తాందో. అంతల్నే ఏమైందంటే వామ్మో ఏంది అసలు, అట్లా అంటుకున్నది ఏంది అంటే జేబులో పెట్టిన ఫోనే పేలిపోయిందంటనుల్లో. మంటలు చూడు ఎట్లా వెళ్తున్నాయో, ఎవరి కాళ్ళు భయపడి పారిపోయినరు. పెనిమిటే కాపాడేందుకు తనలాడుతున్నాడు. ఎట్లనో గట్ల ఆపద నుంచి అయితే బయటపడ్డది. ఇగో ఇసోంటి చూసినప్పుడే ఫోన్లు అంటే గజ్జుమంటున్నది. ఛార్జింగ్ పెడుతుంటే ఫోన్లు వేలంగా చూసినా గానీ ఆఖరికి జేబులో పెట్టుకున్నా ఇగో ఇట్లా పేలిపోతున్నాయి ఏందుల్లో. ఓ పబ్లిక్ జర పైలం మరి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడికోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపితనము చివరి మలుపులో. ఇంకో పాట, హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. ఏందవ్వా మల్లీశ్వరి, ఏంది నీ గాన కచేరి? ఉండుమంటావా మమ్మల్ని పారిపోమ్మంటావా అని కారడ్డం ఆడేరు. అయ్యో అట్లా ఆడుకుండ్రులో. అయితే ఇప్పుడు కాలేజీలల్లా స్కూళ్ళల్లా ఇవే పాటలు వినబడుతున్నాయో. ఫేర్వెల్ దావతులు నడుస్తున్నాయి కాదల్లా. ఫేర్వెల్ దావతులు అంటే మంచిగా కాలేజీలో ప్రోగ్రాములు పెట్టుకుంటారు, క్లాస్మేట్లు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు, సార్లకు సన్మానాలు చేస్తారు. కానీ ఒక కాలేజీ పోరలు ఏం చేసిండ్రో ఎరికేనానల్లా. చూడండి మీరే. బెంజ్ కార్లు, ఆడి కార్లు, స్కోడా, ఇగో ఈడ BMW కారు ఉన్నది, పోర్చే, రేంజ్ ఓవరు, ఫార్చునరు, అబ్బర బిడ్డ, మహేంద్ర కారు. ఇప్పుడు కార్లలో తిరుగుతున్న వాళ్ళని చూడుండ్రోల్లా, వీళ్ళు అంబానీల సుట్టపోళ్ళు, అదాని ఇంట్లో పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు అని అనుకోగల్లా. కాదు కాదు, బడి పోరగాన్లు, 12వ తరగతి చదువుతాన్లు. ఇక పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, ఈ స్కూళ్లకు తాతిళ్ళు కూడా ఇస్తాన్రు. ఇక లాస్ట్ సారి అందరం కలుసుకుందాము, ఇక వచ్చేసారికి ఎవడి ఎక్కడుంటాడో ఎవనికి తెలుసు, ఫేర్వెల్ పార్టీ వేసుకుందాము అని అనుకున్నారు. సరే మంచి ఆలోచననే, కానీ ఆ ఫేర్ పార్టీని చూడురోల్లా, ఒక్కొక్కడు కార్లు వచ్చి రోడ్ల మీద ర్యాలీలు తీసిర్రు. మమ్మల్ని చూడుర్రి, మా ఏషం చూడుర్రి, మా లెవెల్ చూడుర్రి, మా పైకం చూడుర్రి అనుకుంటా ఇగో ఇట్లా దూసుకుపోయిర్రు. అవసరమా అనోళ్ళ ఈ పోరగాన్లకు ఇప్పుడే ఇంతగానం బిల్డప్లు? కథకు నా వాడెత్తు.
చదువుకునే పోరలు చదువుకునేటట్టు ఉండాలి గాని గిట్లెందో వల్ల నేనేం కండ్లమంటతనంతో అంటలేను. వీళ్ళ మీద కుళ్ళు కూడా లేదు. కాకపోతే 15-16 ఏండ్లు కూడా పడనే వాళ్ళు లేదు. ఈ వయసులోనే గిట్ల చేస్తే ఎట్లా అని ఎవరికన్నా అనిపిస్తుంది కదా. అసలు వీళ్ళను కాదోల్లా, వీళ్ళకు కార్లు ఇచ్చిన అమ్మ నాయనలను అనాలే. ఇగో గిట్లనే అంటున్నారు లో వీళ్ళ శకలను చూసిన జనాలు. నిదానమే ప్రధానం. నిజమే కదా, డ్రైవింగ్లో ఉన్నప్పుడు నిదానమే ప్రధానం మనకు. కానీ ఇట్లా అంటే కొందరు ఏమంటారో ఎరికేనా అనొల్ల, ఆలస్యం అమృతం ఇసం అని అనుకుంటా స్పీడ్గా దంచుకపోతారల్లా. ఆఖరికత్తే ఏమవుతుంది, కాలు రెక్కలు ఇరిగిపోతాయి, మూతి పండ్లు రాలిపోతాయి. ఇగో వీళ్ళు దావకాన్లో అంటారు, ఇంట్లో హరిగోస పడతారు. అవసరమానోళ్ళ రామాయణం మెల్లగా పోతే ఏమవుతుంది పాడై. ఇగో వీళ్ళు చూడండి ఏం చేసిండ్రు అసలు. కాదబ్బా, ఏమన్నంటే కోపాలు బాగా అత్తాయి గాని రోడ్డు మీద పోయేటప్పుడు నెమ్మదిగా పోతే ఏమైతుంది, అర్జెంటుగా పోయి ఎత్తిపోసేది ఏముంటది. రాంగ్ రూట్లు ఈ స్పీడ్గా దంచకపోవుడు, అసలు యాక్సిడెంట్లతోని ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఏంది కథ. ఉత్తపచ్చిగా సావులను కొని తెచ్చుకునేందుకు అంతెందుకు. హైదరాబాద్ల వల్ల ఇగో ఈడ చూడు, రోడ్డు మీద బండ్లు కార్లు పోతనే ఉన్నాయి. ఇక ఇటు నుంచి ఈ పెద్ద మనిషి బండేసుకొని పోతాండు. సరే పోయేటప్పుడు మెల్లగా ఇటుకెళ్ళి పోవచ్చు కదా, ఎట్లా పోతున్నాడో చూడు రోల్లా. అబ్బరే బిడ్డ, ఏంది అసలు, బండే తుక్కు అయిపోయింది కదా, మనిషి అయితే ఎగిరెగిరి పడ్డాడు. పాపం ఆయన పరిస్థితి ఎట్లున్నదో. ఇగో ఈయన అటుకేలి ములుగుతున్నాడు, అట్నుంచి వచ్చేటాయన ఈ స్పీడ్గా దంచుకొస్తున్నాడు. బ్యాలెన్స్ ఆగాక గుద్దనే గుద్ది పడేసిండు. ఇప్పుడు చూడు, ఇద్దరికిద్దరు దావకాన్ల వాడే. మెల్లగా పోతే ఎవరి పనులకు వాళ్ళు పోకపోవునా, ఏమొచ్చింది గిట్లా పోతే మన కాడ అట్లా అయిందా. ఇగో ఇప్పుడు ఇంకో జాగకు పోదాము రాండ్రి. అటు దూరంకెళ్ళి చూడు రోల్లా, జర 2 కార్లు వస్తున్నాయి కదా, వెనక కారుకెళ్ళి నజర్ అయ్యుండ్రి ఎట్లా పల్టీలు కొడుతుందో. వామ్మో, 1 2 3 4 5 6 మొత్తం 6 పల్టీలు కొట్టిందులో ఈ కారు. అయితే పయ్య పంచర్ అయిందంట, బ్యాలెన్స్ ఆగలే. ఇగో ఇట్లా సినిమాలల్లో కదా బాలకృష్ణ కారు పల్టీలు కొట్టినట్టు ఇగో ఇట్లా బోల్తా పడకుండా ముంగిట్కొచ్చింది. ఇంట్లో కుటుంబం ఉన్నదంట. ఇంకా నయము ఎవరికి ఏం కాలే. అందుకే అంటనోళ్ళ రోడ్డు మీదకి వచ్చినప్పుడు జర పైలంగా రావాలి, వెనక ముందు చూసుకోవాలి అని. ఇగోన్ వల్ల ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లో చిన్నపాటి చిట్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు ఉన్నాయి. అవన్నీ మీకోసమే తీసి పెట్టినా, జబర్దస్త్ ఉంటాయి చూడురి. కొందరు కోతి పోరలు ఎట్లుంటారంటే రామచంద్ర, అయ్యో గిట్లుంటారు. అవసరమా ఆ డబ్బాల తలకాయ పెట్టుడు? చూడు ఇప్పుడు ఎంత అవస్థ అవుతుందో. గన్లెందుకు తలకాయ పెట్టినావురా పోడా నువ్వు. ఇక లాస్ట్కి ఎట్లనో గట్లా బయటకి అయితే తీసిరిపాడు. ఇప్పుడు ఇంకోటి, అటు జపాన్కి వెళ్ళి బాగా మంచి తుఫాన్ వచ్చి పాడైంది అటు నోళ్ళ. ఎటు చూడు మంచే. ఇక ఇంటి ముంగటున్న మంచుని తీసే ఉపాయం పెట్టుకున్నది ఈ అక్క. కానీ ఏమైందంటే అయ్యయ్యయ్యో, మీదికెళ్ళి అటుక్కుమని పడ్డది కదా అక్క. ఓ జపాన్ అక్క, ఉన్నావా అక్క? లేవు లేవు లేవు, ఏం కాలే. ఇంటి ముంగట సావేద్దాం అనుకుంటే అక్క పాన మీదకి ఎసరొచ్చే. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు.
ఇవన్నట్టల్లా ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోనే కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.